యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యమును విందాం. మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరేదము. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు కూర్చున్న సింహాసనమునకు దైవజనుడు ఒక పేరు పెట్టాడు. ఏమనంటే అది కృపా సింహాసనము. ఈ కృపా సింహాసనం మీద కూర్చుని మనలను ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈ అంత్యదినములలో తన కృపను అపరిమితముగా మన ఎడల ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన కృపా సింహాసనము మీద ఉండి మనకు సహాయము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సమయోచితమైన సహాయం అన్నమాట. అది సమయోచితమైన సహాయం అంటే నీకు ఏ సమయానికి ఏ సహాయం నీకు కావాలో, ఏ సమయానికి నీకు ఏ ఆదరణ కావాలో, ఏ సమయానికి నీకు ఏ ఉపకారము కావాలో ప్రభువు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీకు సమయోచితమైన సహాయం పొందుకుంటానికి, సమయోచితమైన సహాయము చేయటానికి ఆయన కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కృపా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు మనకు సహాయం చేయటానికి. అయితే సహాయం పొందుకుంటానికి మనం ఏం చేయాలంటే కనుక ధైర్యముతో ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆ ధైర్యం నీకు కావాలి. వెళ్ళగలుగుతావా? పాత నిబంధన భక్తులకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే దేవుని నామమును వాళ్ళు వ్యర్థముగా ఉచ్చరించకూడదని వాళ్ళకు హెచ్చరిక ఉంది. కాబట్టి ఏం మాట్లాడుతో ఏమవుద్దో అని వాళ్ళు ఎప్పుడు చూసినప్పటికీ కూడా మీరు వారి సంబోధన ఎలా ఉండేదంటే ప్రభువా, దేవా అని సంబోధించేవాళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించిన తర్వాత దేవాలయపు చెరను రెండుగా చీల్చిన తర్వాత దేవునికి మనకు అడ్డుగా ఉన్న తెరను చీల్చివేసి మనందరికీ కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఉచితముగా కృపను అనుగ్రహించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రియమైన దేవుని అందువల్ల మనకు ఈరోజు ధైర్యముగా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. మనం ధైర్యంగా మనం ఆయన అడగొచ్చు, ప్రభువా నాకు ఈ సహాయం కావాలి. ఇప్పుడు ఆయన సహాయం పొందుకోవడానికి మధ్యవర్తులు ఎవరు అక్కర్లేదు. మనకి డైరెక్ట్గా మనమే ధైర్యముతో ప్రియమైన దేవుని ఆయన కృపాసనం మీదకు చేరి మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు వెళ్ళగలం మనం ఇప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సహాయము చేసేవాడు, సహాయము చేయగలిగిన వాడు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏదో ఒక సహాయం చేసి ఉన్నాడు. సహాయం పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఏ అవసరత లేకుండా ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా లేరు. ఇక్కడి సహాయం పొందుకోవడానికి నువ్వు ఎక్కడికో లేకపోతే ఎక్కడికో వచ్చి ఉండొచ్చు, ఎక్కడికో వెళ్ళి ఉండవచ్చు. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనకు మన దేవుడే మనకు సహాయకుడు. నీకు ఎవరు సహాయం చేయలేరు. మన దేవుడే మనకు సహాయకుడు. నీవు కన్నీరు కాల్చిన వేళ, కన్నీటి లోయలో నువ్వు జీవిస్తున్నప్పుడు, లేకపోతే శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన దేవుడే మనకు సహాయం చేసేవాడు.
అందుకనే కీర్తనకారుడు అంటాడు 121వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? అది యెహోవా వలనే నాకు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడే మనకు సహాయకుడు. ఆ సహాయం పొందుకోవడానికి కృపాసనము యొద్దకు మనం ఇప్పుడు ధైర్యముగా మనం వెళ్ళవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సమయోచితమైన సహాయము ఆయన చేయటానికి కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎవరు మధ్యవర్తులు కూడా అక్కర్లా. డైరెక్ట్గా వెళ్ళి ప్రభు నాకు ఈ సహాయం కావాలి, ఇగో నేను ఈ అవసరంతో నీ దగ్గరికి వచ్చాను, నాకు ఈ సహాయం కావాలని నువ్వు ధైర్యంగా ఆయన అడగవచ్చు. అయితే ఆ సమయోచితమైన సహాయాన్ని పొందుకోవటానికి మనం ఏం చేయాలి? పొందుకోవాలంటే గనక మనము ఏమి చేస్తే దేవుని దగ్గర నుంచి ఆ సహాయం మనకు వస్తుంది? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వాక్య భాగమును చదువుకుందాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ అంటే కనాను స్త్రీ. ఆమె ప్రభు యొద్దకు వచ్చి ప్రభువా నాకు సహాయము చేయమని ఆయన పాదం మీద పడిపోయి మొక్కుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇక్కడ తూరు సీదోనులు అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. అవి ఇశ్రాయేలీయులకు ప్రక్కన ఉన్న దేశాలు. అవన్నీ కూడా వాటిని కనాను ప్రాంతం అని పిలుస్తారనమాట. ఆ కనాను ప్రాంతం నుంచే ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడలేదు, కానీ కనాను స్త్రీ అని రాయబడింది. అంటే గనక ఇక్కడ ఆమె ఖచ్చితంగా యూదురాలు మాత్రం కాదు. ఆమె ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల దేశంలో చెందిన వ్యక్తి మాత్రం కాదు. ఆమె ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎవరంటే ఆమె ఒక అన్యురాలు ప్రభువు దగ్గరికి వచ్చి నాకు సహాయము కావాలని ధైర్యముతో అడుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. అంటే ఆమె ధైర్యంతో అడుగుతుందంటే కనుక ఈమె యేసు ప్రభు గురించి విన్నది. ఆయన దగ్గరికి వచ్చి ఆమెకున్న సమస్య చెబుతుందన్నమాట. ఆమెకున్న సమస్య ఏంటంటే, చదవండి 21వ వాక్యం 15వ అధ్యాయము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది కేకలు వేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమని పిలుస్తుందంటే దావీదు కుమారుని కేకలు వేస్తుందంటే కనుక ప్రభువు గురించి ఆమెకు కొంచెం అవగాహన ఉంది. ఆయన దావీదు కుమారుడని, దావీదు వంశం నుంచి వచ్చిన రక్షకుడు అన్న సంగతి ఆమె గ్రహించింది. ఎవరామె? కనాను స్త్రీ. ఎవరామె? ఒక అన్యురాలు, అన్య దేశమును చెందిన వ్యక్తి. యేసు ప్రభు గురించి విని ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి తెలుసుకుని, ఇదిగో నాకున్న సమస్యను బట్టి ఆయన విడుదల కలగజేస్తాడని, సహాయం చేస్తాడని సమయోచిత సహాయం పొందుకోవడానికి వచ్చి ఆయన పాదముల మీద పడిపోయి మొక్కుతుందన్నమాట. ఏమంటుంది? నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతున్నది, దయచేసి నన్ను కరుణించమని కేకలు వేసింది. ఆ కేకలు యేసు ప్రభు వారు వింటున్నాడు. కానీ ప్రక్కన ఉన్న శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం విసుగు కలిగించేప్పటికీ ఈమె వచ్చి ఈ సమస్యను, ఈ ఇబ్బందును ప్రభు వారికి చెప్పుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా ప్రభువా ఈమె సంగతి ఏం చూసి పంపించేయి అని యేసు ప్రభు వారికి ఉచితమైన సలహాలు ఇస్తున్నారు. స్తోత్రం చెప్పు. కొంతమందికి యేసు ప్రభు సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎందుకని? ఆయన్ని గ్రిప్పులో పెట్టుకోవాలని. ఆయన ఏమంటాడంటే నా అరిచేతిలో మీరు ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు నా గ్రిప్పులో ఉండాలి. కానీ కొంతమంది అలా చేస్తారన్నమాట. కొన్ని సలహాలు ఇచ్చి ఆయన్నే గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు వారు మాకు మాత్రమే సొంతం, యూదులకు మాత్రమే సొంతం, మీలాంటి అన్య జనాంగం కొరకు ఆయన రాలేదు. ఆ సంగతి ఆమె చెప్పాయి. ముందు పోత ముందు అర్జెంటుగా మనకేదో గొడవ చేస్తుంది, ఆమె పంపించాయి.
అని మాట్లాడుతున్నారు. మమ్మల్నే స్వస్థపరచాలన్న సంగతి ఆమెకు తెలవాలి చెప్పు అంటున్నారు. అయితే యేసు ప్రభు వారు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈమెకు మేలు చేయ ఉద్దేశంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. ఆమేన్ హల్లెలూయా. ఆ మాట అనగానే ఏమంటుంది అనమాట, అయినను ఆమె వచ్చి, స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఆమెకి ఎంత విశ్వాసం ఉందో తెలుసు. అయినను నా కొరకు నువ్వు రాకపోయినప్పటికి కూడా నిన్ను దావీదు కుమారుడని నా హృదయంలో నాకు విశ్వాసం ఉంది. నువ్వు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన సంగతి నేను విశ్వసించాను. ఆ విశ్వాసంతో అంటుంది అయినను. చదువు. ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగితే అందుకు యేసు ప్రభువు అంటున్న మాట ఏంటంటే, చదవమ్మా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా. చూడండి, ఈ మాట అనగానే ఆమె ఏమన్నది, నువ్వు ఇంత కఠినమైన వాడువా అంటే మీ పిల్లలు అంటే పిల్లలు, మేమేంటే కుక్క పిల్లలా కనపడుతున్నాం నీకు, అన్ని జనాంగం అంటే కనపడుతున్నాం నీకు అని యేసు ప్రభు మీద సనగాలి. కానీ ఆమె అంటుంది 27వ వాక్యం చదవండి ఇప్పుడు. ఆమె నిజమే ప్రభువా, ప్రభువా ఆ విషయం నాకు తెలుసు, మేము కుక్క పిల్ల మన సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ కూడా పిల్లలు రొట్టె తింటున్నప్పుడు బల్లల మీద నుండి రొట్టె మెక్క పడిపోతే ఆ కుక్క పిల్లల బల్ల కింద తిరుగుతూ ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా, ఆ బల్ల కింద తిరుగుతున్న రొట్టె ముక్కలు తింటున్న ఆ కుక్క పిల్లల లాంటిదని అనుకుని నాకు సహాయము చెయ్యి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈరోజు, నీ వల్ల నాకు సహాయం కావాలి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎవరి వల్ల నాకు సహాయం వద్దు, నీ వల్ల నాకు కావాలి సహాయము. నాకు తెలుసు కనీసము ఆ బల్ల కింద తిరుగుతూ పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు పడిపోతే తిరుగుతూ ఉన్న కుక్క పిల్లలు ఉన్నాయి కదా, అలాంటిదని అనుకో. కానీ నీవే నాకు సహాయం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఇంకా సహాయం చేయకుండా ఎవరంటారు? సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నీకు సహాయం చేయాలని ఈరోజు నువ్వు ఏ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికి కూడా, ఏ కన్నీటి బాధతో వచ్చినప్పటికి కూడా, మనుషులకు చెప్పుకొని బాధతో ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా, నీవు కనుక హృదయపూర్వకమైన విశ్వాసంతో ఆయన దగ్గరికి రాగలిగితే, ఈరోజు వచ్చి ఉంటే గనక దేవుడు నీకు కృపా సింహాసనం మీద కూర్చుండి సహాయం చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఆమె మాట విని యేసు ప్రభువు అంటున్న మాట చదవండి. మత్తయి సువార్త భాగం చదువుకుందాం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమేన్ హల్లెలూయా చెప్పాను. హల్లెలూయా. నీకు కోరినట్లు ఏమైతే కోరుకుంటున్నావో నువ్వు నీ హృదయంలో ఎలా విశ్వసించావో నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర నుంచి సమయోచితమైన సహాయం పొందుకోవాలంటే కనుక యేసు ప్రభు మీద ఉన్న గొప్ప విశ్వాసమును బట్టి మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు. ఆమె ధైర్యంతో వచ్చింది, యేసు ప్రభువును దావీదు కుమారుని గుర్తించింది, పాదాల మీద పడిపోయి మొక్కుతూ ఉంది. అందుకని యేసు ప్రభు అన్న ఆ విశ్వాసమును చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక. యేసు ప్రభు వారి శిష్యులతో తరస్సుగా అంటున్న మాట ఏంటో తెలుసా? చదవండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యం ఏముందంటే, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములు చాలు. చాలా మందికి దేవుని దగ్గరకు వస్తారు కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసముతో నువ్వు కృపాసనము దగ్గరికి నువ్వు రాగలిగితే, ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో, ఏ సహాయము కావాలని వచ్చావో, ఖచ్చితంగా దేవుడు నీ కోరికని సిద్ధింపజేస్తాడు, సఫలపరుస్తాడు. సమయోచితమైన సహాయం చేయటానికి ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. నీకు ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో నీకు నా ఆదరణ కావాలో, ఏ సమయంలో నీకు ఉపకారం కావాలో, ఏ సమయంలో నీకు ఉపదేశం కావాలో సమస్తం ఎరిగిన వాడు కృపా సింహాసనం మీద కూర్చొని అడుగుతున్నాడు. నువ్వు గనక విశ్వాసంతో ఆయన దగ్గర రాగలిగితే, ఈరోజు వచ్చి ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసము లేని మూర్ఖతరములారా అంటున్నాడు. వాళ్ళని ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతోనే తింటున్నారు, చేసిన అద్భుతాలు చూస్తున్నారు, విశ్వాసం లేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసం దేవుని దగ్గరికి వచ్చి ఉంటే గనక, ఆ విశ్వాసం గొప్పదై ఉంటే గనక తప్పకుండా దేవుడు నీ జీవితంలో నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. శతాధిపతి ఉన్నాడు,
శతాధిపతితో కూడా యేసు ప్రభువు అంటున్నాడు. చదవన మాట లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు ఆ. ఈ మాటలు విని ఆ. అతని గూర్చి ఆశ్చర్యపడి అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఆ. ఇశ్రాయేలులోనైనను ఆ. ఇంత గొప్ప విశ్వాసము నేను చాలు, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్తున్నాడు. యేసు ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే శతాధిపతి కానీ ఇక్కడ కనాను స్త్రీ కానీ ఇద్దరు కూడా అన్యులే. కానీ వారిలో ఉన్న విశ్వాసం ఈరోజు క్రైస్తవులో లేదు. వాళ్ళు దేవుని దగ్గరికి ఇద్దరు కూడా విశ్వాసంతోనే వచ్చారు. వీరిద్దరికీ దేవుడు చేసిన మేలులు గనక మనం గమనిస్తే గనక వీరు దేని గురించి అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో అవి పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎక్కడ దూరముగా ఉండగానే పొందుకున్నారు. అంటే కనుక నువ్వు విశ్వాసముతో దేవునికి దగ్గర అయితే, స్తోత్రం చెప్పు, దూరముగా ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దూరముగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీవు విశ్వాసంతో దేవుని దగ్గర అవ్వాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ కూడా విశ్వాసం లేకపోతే ఆయన ఎలా సహాయం చేస్తాడు? ఆయన నీకు సహాయం చేయాలని ఆయన కృపా సింహాసనం మీద ఆయన కూర్చుని ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనము యేసు ప్రభు మీద గొప్ప విశ్వాసము కలిగి ఉంటే. విశ్వాసం ఉందంటారు చాలామంది, ఉండదు. నువ్వు విశ్వాసిగానే ఇక్కడ కూర్చున్నావు, విశ్వాసం లేకపోతే దేవుడు కార్యాలు చేయడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు విశ్వాసముతో రాగలిగితే ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. రెండవదిగా మరొక్క మాట చదువుకుని ముగిద్దాం. చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వానికి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయుము. ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ మీరు గమనించండి, అక్కడ తల్లి అడిగింది తన కుమార్తె గురించి, ఇక్కడ తండ్రి అడుగుతున్నాడు తన కుమారుడి గురించి. ఈ రెండిటికి దగ్గర సంబంధం కనబడుతుంది మనకి. ఎందుకంటే తల్లి తన కుమార్తెకు దెయ్యం పట్టిందని సహాయం కొరకు వచ్చింది. ఇక్కడ తండ్రి కూడా తన కుమారుడికి మూగదెయ్యం బట్టి వెలవెల్లాడుస్తుందని చెప్పేసి సహాయం కొరకు వచ్చాడు. ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కనుక నీ కుమారుడికి స్వస్థత కలుగుద్దని. అయితే ఆ తండ్రి ఆశతో తన కుమారుడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వచ్చేప్పటికి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే యేసు ప్రభు అక్కడ లేడు. తన శిష్యుల్ని కొంతమందిని తీసుకుని, పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు కదా మెయిన్ క్యాండిడేట్స్, దొనకొండ వచ్చేవాళ్ళు, దేవుని స్తోత్రం చెప్పు, వాళ్ళ ముగ్గురిని తీసుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర అనుభవంలోకి రావడానికి అప్పుడు వచ్చాడు. సరే, మిగతా కొంతమంది శిష్యులు ఉన్నారు కదా కింద కొండ కింద, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఆ దేహాన్ని వెళ్ళగొట్టడానికి. వాళ్ళ వల్ల కాలేదు. శాస్త్రులు పరిచయాలు వచ్చి ఎగతాలు చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో తర్జన జరుగుతుంది, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం మనము అని వాళ్ళు మాట్లాడుకున్నాం. అంతలో యేసు ప్రభు కిందకు వచ్చారు. ఏంటి సంగతి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితేపటికి అప్పుడు అక్కడ ఉన్న తండ్రిని అడుగుతున్న మాటలు మనం చదువుకున్నాం. ఏమనంటే అప్పుడు ఆయన అంటున్నాడు, వీరికి సంభవించి ఇది ఎంతకాలం అయింది? ఆయన అంటున్నాడు, బాల్యము నుండే ఇది వారిని నాశనం చేయాలని తరచుగా నిప్పుల్లో నీళ్ళలో పడవేసి చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఇదిగో మీ శిష్యులు ఏం చేయలేకపోయారు. ఏమైనాను నీ వలన అయితే గనక నా కుమారుని స్వస్థపరచు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా వల్ల అవుద్దలే తర్వాత సంగతి. స్తోత్రం చెప్పు. అసలు నీ వల్ల అవుద్దా? అదేంటి ప్రభు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీ దగ్గరికి వస్తే? అంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మాలి, విశ్వాసముతో వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు నమ్మాలి. ఇప్పుడు ఆ మాట అనగానే ఇప్పుడు వరకు అంతకుముందు ఏమన్నాడు, నా కుమారుడిని బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేసినాడు.
ఇప్పుడు ఆయన ప్రార్థనలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు నన్ను బాగు చేయక అన్నాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు నన్ను బాగు చేయ ప్రభువా. చదువు మాట మత్తయి మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యం. వెంటనే చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం అది నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం లేకుండా ప్రభువా ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రార్థనలో మార్పు వచ్చింది. ఇప్పుడు అంతకుముందు పెద్ద హీరోలాగా వచ్చేసి నాకు నీ వల్ల ఏమైనా అవుద్దా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రార్థనలో మార్పు వచ్చేసింది. నా కొడుకు బాగుపడలేకపోవడానికి, నా కొడుకుని దెయ్యం విడిచి వెళ్ళలేకపోవడానికి, నా కుటుంబంలో పరిస్థితులకి ఎవడో కారణం కాదు. నా కొడుకులో ఉన్న దెయ్యం కంటే నాలో ఉన్న దెయ్యం చాలా పెద్దది. ముందు నాలో ఉన్న దెయ్యం పోవాలి. దేవుని స్తోత్రం. అది విశ్వాసంతో నువ్వు వచ్చావు కదా ఈరోజు అశ్విని. నీ హృదయంలో అపనమ్మకం లేకుండా నువ్వు చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. ఆయన చేస్తాడు. చేయగలిగిన వాడు, వాగ్దానము చేసిన వాడు. 25 సంవత్సరములు అంటే ఇంచుమించుగా వాగ్దానము చేసిన అబ్రహాముకి కదా 25 సంవత్సరాలు గడిచిపోయినంటే 100వ సంవత్సరంలో ఇస్సాకు నుంచి తన జీవితానికి నువ్వు కలుగజేసిన దేవుడు నీకు కలుగజేయడా? స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్తా హల్లెలూయా. విశ్వాసముతో వచ్చావు నువ్వు. ఇప్పుడు నీ హృదయంలో ఏముండాలంటే కనుక అపనమ్మకము కలగకుండా ఉంటే కనుక సమయోచితమైన సహాయమును నీకు చేయటానికి ఆయన కృపాసింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నా గురించి ముందు ప్రార్థన చేయను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపనమ్మకము కాకుండా ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే కనుక ఎవరో మాటలు నమ్ముతాం. మనము వాళ్ళ మాటలు నమ్ముతాం. అక్కడ పరిగెత్తాం, ఇక్కడ పరిగెత్తాం. మనం కార్యాలు జరగవు. సాతాను సంబంధమైన మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినేస్తాం మనము. నీకు ఎవరు చెప్పినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చావు కాబట్టి అదే విశ్వాసముతో నువ్వు స్థిరంగా ఉంటే, అపనమ్మకం నీ హృదయంలో రాకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రుల మాట విన్నాను ప్రభువా, పరిసయ్యుల మాట విన్నాను. నిన్ను ఎగతాళి చేసినట్టుగా నేను ఒకసారి అలా చేశాను. ఇక నుంచి నా హృదయంలో అపనమ్మకము కలగకుండా ప్రార్థన చేయమంటే అప్పుడు యేసు ప్రభువారు చదవండి మత్తయి మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యంలో. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. వాడు పట్టుకుని లేపగానే లేచి నిలబడ్డాడు. అంటే యేసయ్య నిలబెడతాడు, సాతానుడు పడగొడతాడు. నువ్వు పడగొట్టాడు దగ్గరికి వెళ్తావా, నిలబెట్టాడు దగ్గరికి వస్తావా? చెప్పట్లే మీరు. మీకు కొంచెం డౌట్ ఉంది, అటు ఇటు చెప్పుకుంటే ఎటు వెళ్ళొచ్చని. సాతానుడు పడగొడతాడు, యేసయ్య నిలబెడతాడు. నిలబెట్టే వారి దగ్గరికి విశ్వాసంతో వచ్చావు కదా, జరిగేంత వరకు నువ్వు అపనమ్మకం కలగకుండా నీ హృదయంలో ఆ విశ్వాసమును స్థిరపరచుకుంటే కనుక సమయోచితమైన సహాయమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ కుమార్తె విశ్వాసముతో వచ్చింది, కార్యమును చూసింది. ఇక్కడ తండ్రి కుమారుడు కొరకు వచ్చాడు కదా, ఇప్పుడు తన హృదయంలో ఇప్పుడు ఏమి కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే తన హృదయంలో అపనమ్మకము కలగకుండా చూసుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన మనం అందరం కూడా ఆయన సహాయం కావాలంటే అపనమ్మకం మన హృదయంలో రాకూడదు. వచ్చిందా నిన్ను పడగొడతాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడని వచ్చావు కదా, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో ఆయన దగ్గర రావాలి. వచ్చిన నీవు అపనమ్మకం కలగకుండా చూసుకోవాలి. మూడవదిగా నీ జీవితంలో సమయోచితమైన సహాయం కలగాలంటే చదవండి, మరొక మాట చదివి ముగిస్తా. చివరి మాట చదవండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 7వ వాక్యం చదువు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అంతటా వారు ముసియాను దాటిపోయి తోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా ఉంది. ఇక్కడ పౌలు గారు రాత్రి ప్రార్థన చేసుకుని ఆయన పడుకున్నప్పుడు ఆయన ఒక దర్శనం చూశాడు అనమాట. దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి నిలిచి, మా దేశానికి వచ్చి నువ్వు వాక్యం చెప్పాలి అని అడిగాడు. మీరు వచ్చి మాకు సహాయం చేయాలి, మా దేశంలో వాక్యం చెప్పాలి
అని ఆ దర్శనంలో పౌలు గారు చూశాడు. అంటే నీవు వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మాసిదోనియా. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ధనిక సంబంధమైన ధనవంతులైన దేశాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు పేద దేశాలకు వస్తే కొంతమంది పిలుస్తారు మన అధికారులు, పిలిచి ఇదిగో మా దేశం ఇలా ఆర్థిక సంబంధం ఇబ్బందుల్లో ఉంది అని చెప్తే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారని కొంతమందిని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో మా పరిస్థితులు ఎలా ఉన్నాయని చూపిస్తే వాళ్ళు కొంత సహాయం చేస్తారు. అలాగే బిల్ గేట్ కూడా ఇండియాకు వచ్చినప్పుడు అలాగే జరిగింది, సహాయం చేశాడు. అయితే వాళ్ళు చేసిన సహాయం ఎలాంటిదంటే కనుక ఆర్థికంగా మనము స్థిరపడటానికే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పౌలు గారిని ఆయన అడుగుతున్నాడు సహాయం చేయమని. ఆయన చేసే సహాయం ఎలాంటిదంటే కనుక ఆధ్యాత్మికమైన సహాయము. దేవునికి స్తోత్రం చెప్పు. అది ఆర్థిక సంబంధమైన సహాయం కాదు, ఆధ్యాత్మికమైన సహాయం అన్నమాట. అయ్యా మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. అర్థం ఏంటే కనుక అయ్యా మాకు దేవుని మాటలు చెప్పండి, మాకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి, మాకు దేవుడు ఎవరో చెప్పండి, మాకు ఆయన దగ్గరకు మేము చేరువవ్వాలంటే కనుక కొన్ని విషయాలు మాకు తెలియచేయండి అని సహాయం అడుగుతున్నాడు. అయితే అప్పటికే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వాక్యం, ఆసియాలో వాక్యము వినాలి. ఇక్కడ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. చాలు. ఇక్కడ ఆల్రెడీ మీరు సువార్త పని మీద వెళ్తున్నారు, ఆసియాలో మీరు వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ ఆటంకపరిచిందంట. అయితే ఇప్పుడు మీరు చర్చి కొత్తగా బయలుదేరారు, బాగా వర్షం వచ్చేస్తుంది, నీ భర్త మామూలుగా చర్చికి రాడు, నువ్వు ఒక్కదాన్ని వస్తూ ఉంటావు. ఇప్పుడు నీ భర్త ఒక సలహా చెప్తాడు నీకు, ఇంత వర్షం పడుతుంది కదా చర్చి మానే అన్నాడు. అంటే అర్థం ఏంటి? జీవితాంతం చర్చికి వెళ్ళొద్దని కాదు. ఇప్పుడున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఈరోజు కాగిపోని అర్థం, అంతేనా కదా? ఇక మా ఆయన వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి ఇక ప్రతి ఆదివారం ఇంటికి కూర్చొని తినేస్తామని కాదు. ఇక్కడ ఆసియాలో దేవుని యొక్క వాక్యము చెప్పకూడదని, దేవుని వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచిందంట. అంటే ఇప్పుడు ఆసియాలో వాక్యం చెప్పడము దేవుని ప్రణాళిక కాదు. దానికంటే ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే ముందుగా నీవు మాసిదోనియాకు వెళ్ళు. ఆమెన్. నువ్వు ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. అక్కడికి స్తోత్రం చెప్పు. ఇది దేవుని ప్రణాళిక. అర్థమైందా? మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇక్కడ మేమందరం వస్తున్నాం కదా, మరి అది ఏంటి సంగతి, ఆయన వెళ్ళిపోతాను అన్నాడు. మిమ్మల్ని వెళ్ళం. దేవుని ప్రణాళిక ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రణాళిక ఎలా ఉంది. అది వీళ్ళు ఆసియా దేశంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని వీళ్ళు అనుకుంటుంటే మాసిదోనియా దేశంలో అడుగుతున్నాడు వచ్చి, నాకు సహాయం చేయ్యా, దేవుని వాక్యం మాకు కావాలి, మాకు వాక్యం సరిగ్గా తెలియట్లేదు, వాక్యం సరిగ్గా బోధించేవాళ్ళు లేరు, దేవుని దగ్గరికి నడిపించేవాళ్ళు లేరు మా దగ్గరికి అని అడుగుతుంటే, అంటే ఆసియాలో ఎప్పుడు వాక్యం చెప్పకూడదని కాదు, కానీ అది తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే కనుక ఇప్పుడు మాసిదోనియా దేశమునకు వెళ్ళాలి. అంటే నువ్వు దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళితే, స్తోత్రం చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, మాసిదోనియా అక్కడి నుంచి వీళ్ళు మరొక ప్రాంతానికి, ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎప్పుడు? ఆసియా నుంచి. కానీ అక్కడ రాయబడిన మాట అంటే యేసు యొక్క ఆత్మ, 17వ వాక్యం చదువు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి, పరిశుద్ధాత్ముడు వెళ్ళనీయలేదు. ఎక్కడికి వచ్చి యేసు యొక్క ఆత్మ. అక్కడ ఏమంటారంటే మీరు వచ్చారు కదా, మా ఊరు వచ్చారు కదా, మేమందరం మీకు తెలుసు కదా, మా ఇంటికి రండి అంటారు. అది దేవుని యొక్క ఆత్మ. వద్దులే బాబు, ఆగు, నువ్వు వచ్చిన పని ఏంటని చెప్పుద్ది. మీరేమనుకుంటారు? వచ్చినప్పుడు పొద్దాగా మా ఇంటికి వస్తాడు, ఇవాళ రాడు. ఇప్పుడు నీ పని అది కాదని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది అక్కడ. ఇక్కడ యేసు ఆత్మ వెళ్ళొద్దని చెప్తుంది. వెళ్ళొద్దంటవా? వెళ్ళొద్దంటది. ఇప్పుడు నీ పని అది కాదు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డరా ఉదయం లేచారు వాళ్ళు,
ఇక లాభం లేదనుకున్నారు. మొత్తానికి ఉదయం లేచారు. టీం అందరు కూడా ఇక బయలుదేరి మాసిదోనియాకి వెళ్ళారు. స్తోత్రం చెప్పు. మాసిదోనియాకి వెళ్తే మొట్టమొదటిగా లూదియా కుటుంబం రక్షించబడిన చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రెండవదిగా దిగం పట్టిన యవనస్తురాలు యేసు గురించి తెలుసుకుంది. చప్పటి దేవుని స్తోత్రం చెప్దాం. మూడవదిగా చెరసాల అధికారి కుటుంబం రక్షణ పొంది చప్పడగొట్టు. నీకు ఏది కావాలి ఇప్పుడు? ఇక్కడ 3 కుటుంబాలకి రక్షణ వచ్చింది. అంటే నువ్వు దేవుని ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళితే కనుక దేవునికి సహాయం చేస్తాడు. లేదు నాకు చుట్టాలు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, అక్కడ చుట్టూ తిరుగుతాం అనుకోండి, ఆ సమయోచితమైన సహాయాన్ని పొందుకోలేవు. యేసు యొక్క ఆత్మ వెళ్ళని లేదు, పరిశుద్ధాత్ముడు అక్కడికి ఆటంకపరిచాడు. కానీ దర్శనంలో మాసిదోనియా దేశస్తులు వచ్చి అంటాడయ్యా, మా ఏరియాలో వాక్యం లేదు, నువ్వు రావాలి, వాక్యం చెప్పాలి, దేవుని నడిపించాలని అడిగితే అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడ 3 కుటుంబాలు రక్షించబడినాయి. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన తర్వాత 12 సంవత్సరముల తర్వాత పౌలు గారు ఒక ఉత్తరం రాశాడు వాళ్ళకి. ఆ ఉత్తరమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటి తెలుసా? నేను వచ్చి మీకు సహాయం చేశాను కదా, అంతేనా? నేను వచ్చి సహాయం ఏం చేసి డబ్బులు ఇవ్వరా, సువార్త చెప్పి మీకు రక్షణ నడిపించాను కదా. మీరందరూ కూడా అదే పని మీద మీరు ఉండాలి. అందరూ తన సొంత కార్యములు చూస్తున్నారే కానీ అంటే డబ్బుల గురించి కాదు, యేసు క్రీస్తు కార్యములను మీరు చూడలేదు, అది చూడాలి మీరు. అలాంటి ఆలోచన మనకుంటే కనుక ఖచ్చితంగా సమయోచితమైన సహాయము ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. సమయోచితమైన సహాయం చేయడానికి మనం ఇప్పుడు పొందుకుంటానికి ఎవ్వరు మనకు మీడియేటర్ అవసరంలా, డైరెక్ట్గా మనము వెళ్ళిపోవచ్చు అంతే. అప్పుడంటే పాత నిబంధన భక్తులకైతే కనుక దేహోవా నామం వ్యర్థంగా పలకూడదని ఒక హెచ్చరిక ఉంది వాళ్ళకి. ఏం మాట్లాడితే ఏమవుద్దో అని ఎప్పుడు చూసినా ప్రభువా దేవా అనే పలికే వాళ్ళు ఎక్కువగా. మీరు గమనించని అయ్యే ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. క్రొత్త నిబంధన వచ్చేప్పటికి మనకు వచ్చేప్పటికి ఆయన కృప, ఆమేన్, హల్లెలూయా. ధైర్యంగా ప్రభు నాకు ఇది కావాలి అడగొచ్చు మనం. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సహాయం చేయడానికి కృపా సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి, కృపా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, ఆ సమయోచితమైన సహాయం పొందుకోవాలంటే కనుక యేసు దగ్గరకు వస్తున్న నీవు గొప్ప విశ్వాసంతో నువ్వు రావాలి. వచ్చిన నీవు అపనమ్మకం కలగకుండా చూసుకోవాలి. అపనమ్మకం కలగకుండా నువ్వు దేవుని కార్యాలు పొందుకుంటున్న నీవు దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.